అందరికీ నమస్కారం. నా పేరు నరసింగరావు. హైదరాబాద్కు 20 కిలోమీటర్లు పెద్దంబరపేట అని అక్కడ మా పుట్టిన ఊరు. ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. నాకు చిన్నగా మా బాబు అమెరికా నుంచి వచ్చిపోయే రోజు నాకు కొంచెం చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ కాలు కొంచెం చిన్న క్రాక్ వచ్చింది. ఆ క్రాక్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు సిమెంట్ పట్టేశారు. సరే, ఇప్పుడు మరి సిమెంట్ పట్టేస్తే మరి నేను మామూలుగా అయితే నేను అంతకుముందు ధ్యాన ప్రచారం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి నా ఉద్యోగం చేసుకుంటూ మరి నేను ధ్యాన ప్రచారం, ఈ ఆత్మజ్ఞానం మనకు సార్ ఏదైతే నేర్చుకోండి, నేర్పియండి అని ఎలా అయితే చెప్పాడో నాకు తెలిసింది నా అనుభవపూర్వకంగా నా క్లాస్ చెప్పడం. ఎందుకంటే నేను ఆల్రెడీ క్లాస్ చెప్పడం అనేది తటవర్తి రాఘవరావు సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను క్లాసులు చెప్పడం, ఇలా ఆత్మజ్ఞానానికి ఆత్మకు సంబంధించిన క్లాసులు చెప్పడం అనేది జరిగింది. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో సరే మరి కొద్ది రెస్ట్ ఉండాలి కాబట్టి ఆ రెస్ట్ ఉండడం వల్ల ఇప్పుడు నాకు ఒక మంచి అవకాశం దొరికింది. ఈ వీడియోలు స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనము ఎక్కడ వెళ్ళకున్నా కానీ మనకు చూడు మీడియా వల్ల యూట్యూబ్ మాకు రాహుల్ గారు నాకు హెల్ప్ చేస్తున్నారు. రాహుల్ నాకు ఈ వీడియో యూట్యూబ్లో పెట్టడం నాకు ఆ టైంలోనే చూడండి, నేను ఇంట్లో ఉండి కూడా మరి ఇది అందరికీ ఇప్పుడు ప్రపంచం మొత్తము ఈ ఆత్మజ్ఞానం, మరి ఈ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంటు. మరి ఈ ఆత్మజ్ఞానం మరి ఇలా మరి నేను ఖాళీగా ఉండడం లేదు, ధ్యానం చేయడం. మరి ఖాళీగా ఉండాలంటే మరి ఈ ఎప్పుడైతే నాకు ఇదొకటి మరి కొంచెం చిన్నగా కాల్ ఫ్రాక్చర్ అయ్యి సిమెంట్ పట్టేసి మరి ఇంట్లోనే నేను ఈ వీడియోలు స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు 13వ పార్ట్. అయితే నా అనుభవం ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి నుంచి నేను 6 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. మన గురువు వచ్చాడు. గురువు వచ్చిన తర్వాతనే మనం ఎవరమో మనకు తెలిసింది. మన గురించి మనం ఏదో తెలుసుకోవడానికే మనం ప్రతి ఒక్కరూ కూడా ఆ జ్ఞానం సంపాదించాలి. నాకు అనిపించింది, నాకు డబ్బు సంపాదించే అవకాశం ఉన్నా కానీ నేను చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. ఎప్పుడైతే కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆ డబ్బు ఉండాలి, డబ్బు అందరికీ ఉండాలి, కానీ అదే డబ్బు వాడుకోవడానికే, డబ్బే జీవితం కాదనేది నాకు అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే జ్ఞానాన్ని కూడా సంపాదించడం చాలా ఇంపార్టెంట్. అందరూ డబ్బు సంపాదించడంలో బిజీ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను ఆ జ్ఞానాన్ని సంపాదించడం కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని మించింది ఈ విశ్వంలోనే లేదు. జ్ఞానాగ్ధ దగ్ధ కర్మాణం అని తెలుసుకున్నాను. ఈ జ్ఞానం ఎప్పుడైతే నువ్వు సంపాదిస్తావో మన కర్మలన్నీ దగ్ధమవుతాయి. మరి ఇప్పుడు నేను ఈ వీడియోలు ఎవరికి అవసరమో వాళ్ళు చూస్తారు. మరి అందుకని వాళ్ళందరికీ కూడా మరి నేను ఈ కాలు యాక్సిడెంట్ అయిందని ఇంట్లో కూర్చోవడం కాకుండా నాకు రోజొక వీడియో నాకు చేయడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు నేను ప్రచారం అనేది కూడా మీడియా వల్ల యూట్యూబ్లో మరి ప్రపంచం మొత్తం నాకు ఎవరికి అవసరం ఉందో ఆ జ్ఞానం, ఇది నా జ్ఞానం ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి వెళ్తుంది. నేను తెలుసుకున్నది, నా అనుభవపూర్వకంగా తెలుసుకుంది, నేను ఎంత ఆనందంగా ఉన్నానో మరి నేర్చుకోవడం, నేర్పియడం అనేది చాలా గొప్పమైన విషయం. నాకు పత్రి సారు, ఆ గురువుగారైన పత్రి సార్ని మనం ఎంత చెప్పినా తక్కువనే. మరి ఈ ఆత్మజ్ఞానం మరి ఆ జ్ఞానం మరి అందరికీ పంచాలి. అందుకని మనకు ఆ జ్ఞానాగ్ధ దగ్ధ కర్మాణం, ఈ జ్ఞానం మనం ఎప్పుడైతే పంచుతామో పంచితే పెంచబడను. అంటే ఏదైనా సరే
దానం కావచ్చు. దానం కూడా నువ్వు నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే ఒక 10 రూపాయలు దానం చేయాలి. 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు దానం, 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఒక 1000 రూపాయలు దానం చేయండి. అది దానం పంచితే పంచమన్నాడు. అలాగే ఈ జ్ఞానం కూడా ఎప్పుడైతే జ్ఞానం సంపాదించి ఎప్పుడైతే పంచుతామో అది పెరుగుతూ ఉంది అనేది నేను తెలుసుకున్నాను. మనకు ఇంకొకటి ఏంటంటే, మనకు జ్ఞానగ్ధ కర్మాణం, మన కర్మలు ఇప్పుడు మనకు భూమి మీదకి ప్రారబ్ధ కర్మలతో వస్తాము. ఇప్పుడు మన అది అంటే గత జన్మల కర్మలు పైన ఒక సంచి ఉంటుంది ఆ జనాలోకంలో. ఆ జనాలోకంలో నేను భూమి మీదకి ఏ తల్లిదండ్రుల దగ్గరికి రావాలో మరి ఆ తల్లిదండ్రుల బట్టి మరి నువ్వు ఎలా ఉంటావో ఆ తల్లిదండ్రులకు సంబంధించిన వాసనలు కూడా రావచ్చు, సంస్కారాలు కూడా రావచ్చు. మరి ఇలా ఉంటాయి. అవి మ్యాచ్ అయినప్పుడు మనం భూమి మీదకి వచ్చి అవును నాకు నచ్చినప్పుడు అక్కడ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నువ్వు భూమి మీదకి ఏ తల్లిదండ్రుల దగ్గరికి రావాలో, ఏ దేశం రావాలో, ఏ రాష్ట్రం రావాలో, ఏ ఊరికి రావాలో, ఎవరి ఇంట్లో ఉండాలో, ఎవరి తల్లిదండ్రుల్లో ఉండాలో అనేది నీ ఇష్టపూర్వకంగానే వస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, అయ్యా నేను భగవద్గీత మొత్తం చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం అది. నువ్వు యుద్ధం చేసి మరి వీరమరణం పొందిన స్వర్గంకి వెళ్తావు. మరి నువ్వు ఎప్పుడైతే యుద్ధం చేసి గెలిస్తే చక్రవర్తి అవుతావు. అది నీ ఇష్టం, నువ్వు ఏదైనా నీ ఇష్టమే అని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన ఆ జ్ఞానాన్ని విని అర్జునుడు ఎలాగైతే ఇక్కడ నీ ఇష్టం అని చెప్తాడు, అలాగే మనం కూడా ఈ భూమి మీదకి మన ఇష్టపూర్వకంగానే వస్తాము అని చెప్పి పత్రిసారి చెప్తున్నాడు. నిజమే, అది మన ఇష్టపూర్వకంగానే వస్తాము. అక్కడ మనకి ఈ ప్రారంధము అనేటిది, ఈ ప్రారంధ కర్మలు అనేటివి మన కష్టాలు, మన నష్టాలు, మన లాభాలు, మన దుఃఖాలు, మన భయాలు, ఇవన్నీ కూడా మనము నిజంగా ఇక్కడ మానవ జన్మ అనేది ఒక సాహసపూర్వకమైన చర్య. అక్కడ మళ్ళీ చాలామంది ఆ జనాలోకంలో అందరూ వాళ్ళ గురువులు ఉంటారు. ఆ మాస్టర్స్ అంటాం మనం మాస్టర్సు, ఆ గురువులు. ఆ మాస్టర్స్ ఏం చెప్తారంటే, అయ్యా నీ ఇష్టపూర్వకంగానే పోవాలి. నీ కర్మలు కూడా, నీ పాపాలు కూడా, నీ పుణ్యాలు కూడా, ఆ సంచిత కర్మల నువ్వు ఆ గత జన్మల ఎన్ని పాప పుణ్యాలు చేశావో, ఎన్ని కర్మలు చేశావో ఆ సంచిత కర్మలో ఉంటాయి. ఆ సంచిత కర్మల్లో ఎన్ని తీసుకొని వస్తావో అన్నీ ప్రారబ్ధ కర్మలో తీసుకొని వచ్చి ఇక్కడ అనుభవిస్తాము. మనకు వచ్చిన పాపాలు పుణ్యాలు మన ఇష్టపూర్వకంగానే తెచ్చుకున్నవి. ఈ ఆగమ కర్మలు అంటే ఈ జన్మలో జరిగేటి ఆగమ కర్మలు అంటాం. ఎప్పుడైతే గురువు వచ్చిన తర్వాత మనము ఎప్పుడైతే ఈ ఆగమ కర్మల్లో ఆ పాప పుణ్యాలు చేయకుండా మనము ధర్మంగా జీవించడం, ఎవరిని హింసించకుండా ఈ ఆగమ కర్మల్లో గురువు వచ్చిన తర్వాత అర్థమవుతుంది. లేదు అంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఆగమ కర్మలు చేసిన ఈ పాపాలన్నీ మళ్ళీ సంచిలో పడుతూ ఉంటాయి. నువ్వు గత జన్మలో చేసిన ప్రారబ్ధ కర్మలే నీకు ఇక్కడ పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడితే అంటాడు పత్రిసారు. పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడితే అంటే పూర్వజన్మలో చేసిన పాపాలు ఆ వ్యాధి రూపాలను అంటే నువ్వు భరించాల్సిందే, ఒక రోగంలాగా భరించాల్సిందే అనేది పత్రిసారి చెప్తారు. అవి ప్రారబ్ధ కర్మలు మన ఇష్టపూర్వకంగా తెచ్చినాయి. కాబట్టి జ్ఞాని దుఃఖించాడు, అజ్ఞాని దుఃఖిస్తాడు, తెలియకుండా దుఃఖిస్తాడు. ఇది నాకెందుకు వచ్చిందంటే నీ ఇష్టపూర్వకంగా వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి, ఆ జ్ఞానం తెలుసుకోవాలి. ఈ ధ్యానం చేసిన తర్వాత ఆ జ్ఞానం తెలుసుకోవాలన్న ఒక ఆతృత వస్తుంది. అప్పుడే మనం ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే అవి మనకు వచ్చిన అప్పు తీర్చుకోవడం, మన అప్పుని మనం తీర్చుకోవడమే అవుతుంది. లేదు అంటే
ఆ పాపకర్మలు మళ్ళీ అలాగే మళ్ళీ జన్మలో మళ్ళీ వస్తాయి, మళ్ళీ తీసుకొస్తాయి. ఈ జన్మలో నువ్వు కంప్లీట్ చేయకపోతే మళ్ళీ జన్మలో మళ్ళీ తీసుకుంటావు. మళ్ళీ ఈ మళ్ళీ జన్మలో మళ్ళీ ఎవరో గురువు వస్తాడు. ఆ గురువు వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు జన్మకు మళ్ళా మనము మా గత జన్మల అన్నీ మళ్ళీ గుర్తుకొస్తూనే ఉంటాయి. నువ్వు ఎన్ని జన్మలు తీసుకున్నా కానీ మళ్ళీ నీకు ఆ గత జన్మల వాసనలు, గత జన్మల సంస్కారాలు అవన్నీ మళ్ళీ మనము భూమి మీద పుట్టగానే మర్చిపోతాము. ఎప్పుడైతే గురువు వస్తాడో, అయ్యా నాయనా నువ్వు దేహం కాదు ఆత్మవి అని ఎప్పుడైతే ఇలాంటి గురువు వచ్చినప్పుడు మరి నువ్వు మళ్ళ జన్మలో కూడా మరి ఇలాంటి గురువు వస్తాడని నమ్మకం లేదు. మరి మళ్ళీ ఇలాంటి పత్రిసారు వస్తాడని మన పత్రిసారు లాంటి మన గురువు రావడం నా అదృష్టం అని నేను చెప్తాను. మనందరికీ కూడా పిఎస్ఎస్ఎం కానీ ఈ వీడియో వినే వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే ఇలాంటి గురువు మళ్ళ జన్మలో వస్తాడని గ్యారంటీ లేదు. అందుకనే పత్రిసారు ఏం చెప్తాడంటే నువ్వు ఈ ప్రారబ్ధ కర్మలు అన్నీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఈ శిక్ష కాదు శిక్షణ, చిన్న చిన్న శిక్షణలోనే అన్నీ మాఫ్ అయిపోతాయి. మళ్ళీ ఆగమ కర్మలో ఇంకా పాపాలు చేయకుండా ఉంటాం. మళ్ళీ ఇవైతే ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసి ఆ జ్ఞానాన్ని సంపాదించి ఆ పంచితే పెంచబడును. ఎప్పుడైతే నువ్వైతే జ్ఞానం అందరికీ పంచుతావో ఆ పంచినప్పుడు ఈ జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతూ ఉందో ఆ మెరుపు అయ్యి అక్కడ సంచిక కర్మలో పడుతుంది. ఆ దూది సంచిత కర్మల్లో ఎంతో దూది ఉంటుంది. ఈ మెరుపు పోయి అక్కడ పడి ఆ దూదిలో సంచిక కర్మల్లో కూడా అన్నీ కాలిపోతాయి అనేది సార్ చెప్తాడు. అంటే ఆ సంచిక కర్మల్లో కొడతాయి. అయితే మనకు 7 లోకాలు ఉన్నాయి. మరి భూలోకం, భువర్లోకం, సువర్లోకము, మరి జనాలోకంలో మనం మళ్ళీ జన్మను డిసైడ్ చేసుకొని అక్కడ అగ్రిమెంట్ చేసుకొని భూమి మీదకి వస్తాము. మరి కొంచెంమంది ఏంటంటే భూమి మీదకి వస్తే మరి ఇక్కడ కష్టాలు ఉంటాయి, మరి నష్టాలు ఉంటాయి, మరి బాధలు ఉంటాయి అని చెప్పి రారు. మరి అది పత్రిసారు మరణించకముందే మరణించాలని నేను ఆల్రెడీ వీడియో కూడా చెప్పాను. మళ్ళీ ఇందులో కూడా నేను చెప్తాను, ఫస్ట్ కానీ నేను చెప్తాను. మనకి ఇక్కడ వచ్చినాయి కాబట్టి మధ్యలో వస్తుంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మనము ఈ జన్మలోనే సత్యలోకంకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. సత్యలోకంకి వెళ్ళాలంటే జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానాగ్ధ కర్మాణం, మన ఆ జ్ఞానం ఎట్లయితే సంపాదిస్తామో ఆ కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అది శ్రీకృష్ణుడు చెప్పింది జ్ఞానాగ్ధ కర్మాణం అని. అయితే అక్కడ ఈ కర్మలన్నీ ఆ సంచిత కర్మలో కాలిపోతే అన్ని కర్మలు కంప్లీట్గా అయిపోతే మరి ఈ దేవుళ్ళందరూ కూడా మానవ రూపంలోకి వచ్చి మాధవుడిగా దేవుళ్ళు ఎలా తయారయ్యారో మరి నువ్వు జీవుడివా దేవుడివా అనేది కూడా మీకు అర్థమవుతుంది ఈ ధ్యానం చేస్తే. మరి ఎంత అద్భుతమైనది మనకు గురువు వచ్చాడో, మరి ఆ గురువుని నమ్మకం వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఆనందం ఎంత ఆనందమో అది అద్భుతంగా ఉంటుంది. అది ఎవరి వాళ్ళకు స్వీటు చుట్టూ తిరగడం కాదు, స్వీట్ లోపలికి వెళ్ళి ఒక్కొక్క స్వీట్ తింటేనే తెలుస్తుంది. మీరు కావాలంటే లోపలికి వెళ్ళి ఈ ధ్యానం లోపలికి వచ్చి శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతారో ఆ శ్వాస మీద ధ్యాస పెట్టే ఆ స్వీటుని అనుభవించాలంటే శ్వాస మీద ధ్యాస పెడితే ఆ మనస్సు పక్కకి వెళ్ళి ఆ పరమాత్మతో ఉంటూ ఆ పరమాత్మతో ఉన్న ఆ స్వీటు ఎంత తీయగా ఉంటుందో ఒక్కొక్క స్వీటు మరి అది తినేవారికే అర్థమవుతుంది. కాబట్టి ఆ జ్ఞానం సంపాదించుకోవాలి. మరి ఎక్కడ మనకు ఈ సజ్జన సాంగత్యం ఉన్నా తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానానికి సంబంధించింది ఈ జ్ఞానాన్ని విశ్వంలో దాని తర్వాత ఇది ఆత్మవిద్య, బ్రహ్మవిద్య. ఆత్మవిద్య అంటే మన లోపల ఉన్నది, బ్రహ్మవిద్య అంటే మనం బయట నేర్చుకోవడం, గురువుల దగ్గర నేర్చుకునేది బ్రహ్మవిద్య. ఈ బ్రహ్మవిద్య ఎట్లా అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి మన మనసు సైలెంట్ అయిపోయి వర్తమానంలోకి వస్తుంది, మన ఆధీనంలోకి వస్తుంది. అప్పుడు ఆత్మ శక్తి పెరుగుతూ ఉంది. ఆత్మ నుంచి మనము ఆత్మతో ఉంటాము. అప్పుడే ఏమవుతుందంటే మనము అద్భుతంగా
మనకు ఆ జ్ఞానం కూడా వస్తుంది. ఆ జ్ఞానాన్ని కూడా మనము పంచితే పంచబడును. కాబట్టి అందుకని నేనేం చేస్తున్నానంటే జ్ఞానం పంచడం నాకు చాలా ఇష్టం. సార్ చెప్పేది ఏంటంటే నేర్చుకోవడం, నేర్పియడం అనేది సార్ చెప్పాడు. మీరు ఎంతైతే నేర్చుకున్నారో అది నేర్పియండి. ఇంకొకటి ఏంటంటే మన మాట ఓన్లీ సత్యం మాత్రమే మాట్లాడాలి. అవసరమైందే మాట్లాడాలి. నీకు అవసరమైందే మాట్లాడాలి. అవసరం లేనిది మాట్లాడొద్దు. మరి నాకు ఈ అవకాశం మరి ఎప్పుడైతే యాక్సిడెంట్ అయింది నాకు, మరి యాక్సిడెంట్ అయినప్పుడు నేను మరి నాకెందుకు యాక్సిడెంట్ అయింది, నాకెందుకు మరి కాలుకు దెబ్బ తగిలి నాకెందుకు అయింది అని ఏడ్చుకుంటూ కూర్చోవాలా? మరి నాకు ఇది అయినందుకు నాకు ఈ వీడియోలు మరి ఆ థాట్ వచ్చింది. నేను వీడియోలు ఓపెన్ చేసి మరి కూర్చున్న దగ్గరనే మరి యూట్యూబ్లో నాకు ఈ అవకాశం వచ్చిన మనకు రాహుల్ కూడా అడిగితే సార్ పంపించండి సార్ నేను చేస్తానని చెప్పి మళ్ళీ రాహుల్ నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు ఇంట్లో ఉండే ఆ జ్ఞానం ప్రపంచం మొత్తం నేను ఆ జ్ఞానాన్ని పంచుతున్నాను మళ్ళీ యూట్యూబ్లో మరి అందుకని మనకు ఇంట్లో ఉండే అందుకని ఏది జరిగినా అది మన మంచికే, జరిగేది మన మంచికే అనేది ఎప్పుడైతే సరే ఏదో జరిగేది ఉంది, మనము చేయవలసింది ఏదో ఉంది, చేయవలసింది చేస్తే మనకు రావాల్సింది వస్తుంది అంటే నిజంగా కూడా అద్భుతంగా మనకి ఇంకా అద్భుతంగా మారుతుంది మా జీవితం అనేది నేను తెలుసుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి, మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. నేను అనుభవపూర్వకంగా ఈ 6 సంవత్సరాల నుంచి సాధన అన్నది. కాబట్టి ఒకరోజు 2 రోజులు కాదు, అంతకుముందు కూడా శ్రీపాద వల్లభుని దగ్గర పోయినప్పుడు కూడా అంతకుముందు కూడా ఒక 10 ఏళ్ళ నుంచి నేను అక్కడ శ్రీపాద వల్లభుడిని రోజు ఆ బుక్ చదవడం, శ్రీపాద వల్లభుడే నన్ను ఈ పత్రిసార్ దగ్గరికి పంపించడం. మరి ఎందుకంటే శ్రీపాద వల్లభుడు నన్ను పత్రిసార్ దగ్గర పంపించి అక్కడ అయ్యా నువ్వు ఇక్కడికి వెళ్ళు, అక్కడ నీకు ఆ జ్ఞానం వస్తుంది అని చెప్పి పంపించడం. కాబట్టి మనం ఇంకోటి ఏంటంటే మౌనంగా ఉండడం. మౌనం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత మౌనం ఉంటే ఎదుటి మనిషి ఈ గురించి మనకు అర్థమవుతుంది. నువ్వు ఎక్కడైనా ఏ సిచ్యువేషన్లో ఉన్నా నువ్వు మౌనంగా అవ్వాలి. ఏమన్నా కానీ మౌనంగా ఉండు, అది నీకు అర్థమవుతుంది. ధ్యానం చేసిన తర్వాతనే శ్వాస మీద ధ్యాస పెడితేనే నీకు ఏదైనా అర్థమవుతుంది అనేది నేను తెలుసుకున్నాను. కాబట్టి మరి జ్ఞానార్థతద్మ కర్మాణం అంటే సాధన చేయాలి, రూపాయి ఖర్చు లేకుండా హాయిగా. మేము ఎవరి దగ్గర పత్రిసారు మా గురువుగారు ఈ ధ్యాన ప్రచారం చేసిన, మరి ఆత్మజ్ఞానానికి సంబంధించిన చేసిన, మరి నువ్వు ఎవరి దగ్గర రూపాయి తీసుకోవద్దని చెప్తాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది ఇప్పుడు నేను వేరే కూడా ఓన్లీ ఈ ఆత్మకు సంబంధించినకే డబ్బులు ఇస్తాను. ఇప్పుడు అంతకుముందు అనవసరమైన మాంసం తినడం, మందు తాగడం, దానికి ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళం. కానీ అది అల్ప సుఖం అధిక దుఃఖం, అల్ప సుఖం అధిక దుఃఖం. ఇది అనంతమైన ఆనందం, అనంతమైన ఆనందం అది అల్ప సుఖం. అందరూ అల్ప సుఖానికే అది అల్ప సుఖం అధిక దుఃఖం. కాబట్టి ఇది అద్భుతమైన ఆనందం. మీరు కావాలంటే చూడండి, మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ఏం లేదు, కళ్ళు మూసుకొని కూర్చోండి చాలు. మీరు 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు మెల్లిగా కళ్ళు మూసుకోగానే ఆలోచనలు వస్తాయి, రానివ్వండి. ఈ కళ్ళు తెరిస్తే అంత ప్రాపంచికం, అనవసరమైన ఆలోచనలు. వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, పక్క బిల్డింగ్లు కడుతున్నారు, కార్లు కడుతున్నారు. కార్లు మరి ఎంత డబ్బు ఉంటే, ఎన్ని కోట్లు ఉంటే మరి ఆనందంగా ఉన్నాడా? మరి మనం ఒక మానవుడు 120 సంవత్సరాలు, మరి ఆ 120 సంవత్సరాలు జీవిస్తున్నాడా? మరి ఎప్పుడైతే అందరివి ఇందులో లోడ్ చేసుకొని మరి అంతా అదే మాట్లాడి టెన్షన్లు తెచ్చుకొని మరి మనది మనం ఎప్పుడు తెలుసుకుంటాం? మనది మనం తెలుసుకోవాలి. మన లోపల ఏం జరుగుతుంది, మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, మనది మనము ఆలోచించుకుంటూ మన మాట. అందుకనే
ఆహ్, మాట మంచిగా ఉంటే నోరు మంచుకుంటే ఊరు మంచుకుంటుంది అని చెప్పి ఎన్నో తెలుసు. అయినా కానీ గురువు వచ్చేదాకా అది ఆచరణలో రాదు. ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్. మరి దేనికి నేను ఖర్చు పెట్టడం లేదు ఇప్పుడు. ఓన్లీ జ్ఞానానికి సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి, ధ్యానానికి సంబంధించినవి నేను డబ్బులు ఇస్తాను. లేదు అంటే మేము 24 గంటలు ఆనందంగా ఉంటాం. కళ్ళు మూసుకొని ఆ పరమాత్మతోటి ఉంటాం. ఆ జ్ఞానం తెలుసుకున్నాము. అజ్ఞానంగా ఇంతకుముందు మరి ఈ 48 సంవత్సరాలు అజ్ఞానంగా జీవించాం. కానీ అది కూడా ఆత్మ ఆత్మ ప్రయాణం మరి. అక్కడ అక్కడ కూడా మనము ఎన్నో రకాల అవి అవి అనుభవాలు. ఆ అనుభవాలు కూడా అర్థం కాదు అప్పుడు. మనం 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 ఏం చేస్తున్నాం అనేది నేను చేసిందే కరెక్ట్ అని అర్థమవుతుంది. కానీ ఇక్కడే ఏమవుతుందంటే ఆ బుద్ధి వికసిస్తుంది. ఈ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన బుద్ధి వికసిస్తుంది. మన బుద్ధి వికసించి ఆ బుద్ధి అంటే జడ్జిమెంట్. లేదు అంటే ఆ మనసుతో ఉంటాం. ఆ మనసు ఏంటంటే కోరికలు ఈ శరీరం ఏం చెయ్యదు. ఈ శరీరం మనం ఏమనుకుంటున్నామంటే ఈ శరీరం కనిపించే శరీరమే కాదు, కనిపించని ఆత్మే. సూక్ష్మ శరీరంలో ఉన్న ఆ సూక్ష్మంలో ఉన్నదే మహాశక్తిమైంది. స్థూలంలో ఉన్నది ఇది. శరీరం స్థూలంగా కనిపిస్తుంది. ఈ సూక్ష్మమైంది ఈ ఆత్మ భగవంతుడు అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, ఇప్పుడు నువ్వు దాన్ని ఆ ఆత్మను ఎప్పుడైతే గుర్తిస్తావో నీవు ఎప్పుడు ఆనందంగా జీవిస్తావు అనేది నేను తెలుసుకున్నాను. ఇంకోటి, గురువు చెప్పింది పుస్తకాలు చదవండి. మీ పుస్తకాలు భగవద్గీత చదవండి. ఒక్కొక్క పుస్తకం శ్లోకం చదవండి. ఆ శ్లోకాలు చదువుకుంటూ అది ఎప్పుడు నీకు భగవద్గీత తెలవాలంటే నువ్వు చదివితే, నువ్వు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తేనే నీకు భగవద్గీత అర్థమవుతుంది. ఒక యోగి ఆత్మకథ అర్థమవుతుంది. లేకపోతే ఎంతోమంది ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఆ బుక్స్ అర్థమవుతాయి. లేదంటే నువ్వు ధ్యానం చేయకపోతే అందులో ఉన్న లోతు అనేది నీకు అర్థం కాదు. ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, మనసును మన ఆధీనంలోకి తెచ్చుకోండి. అప్పుడు ఎప్పుడైతే ధ్యానం చేసి మళ్ళా ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని ఎప్పుడైతే ఆ మౌనంగా ఉంటూ నీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. మనం మార్చుకోవచ్చు. ఇది భూమి ఒక స్కూలు. ఈ భూమి అనే స్కూల్ కిందికి వచ్చాము. మనకు ఈ భూమి అనే స్కూల్లో మరి ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి, మనం అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావడానికి, మనం ఆ జ్ఞానం అనేది మన జ్ఞానగ్ధ దద్ద కర్మాణం అనేది మరి ఎందుకు అంటే, మీరు ఈ క్లాసు ఎవరు వింటారో మరి అది ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి వింటారనేది. నేను ఇంతకుముందు నేను ఇక్కడ ఆల్రెడీ సిరిసిల్లకి వెళ్ళాను. అక్కడ 1 డే క్లాస్ చెప్పాము. ఇక్కడ కనిగిరికి వెళ్ళాము. కనిగిరిలో 1 డే క్లాస్ చెప్పాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పిడుగురాళ్ళకి వెళ్ళాము. అక్కడ 1 డే క్లాస్ చెప్పాము. ఇంకోటి వింజమూరుకి వెళ్ళాను, నేను 1 డే క్లాస్ చెప్పాను. మరి ఇంకోటి బుద్ధ పిరమిడ్కి వెళ్ళాను. అక్కడ 1 అవర్ క్లాస్ చెప్పాను. సదానంద యోగి దగ్గరికి వెళ్ళి ఆడొక క్లాస్ చెప్పాము. ఇంకా అట్లే ఇక్కడ మనకు గురుస్థాన్లో ఆల్రెడీ 3 సార్లు వెళ్ళాను నేను. అక్కడ కూడా మరణించకముందే మరణించాలని క్లాస్ చెప్పాను. మరి పిఎంసిలో కూడా నాది మరణించకముందే సత్యదర్శనంలో చెప్పాము, 2 పాటలు చెప్పాము. మరి అట్లా ఎక్కడ అవసరమైతే అక్కడ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పంచినప్పుడు నువ్వు కాకుండా నీ ఫ్యామిలీ కూడా, ఇప్పుడు మా ఫ్యామిలీ కూడా అందరూ ధ్యానంలోకి వచ్చారు. అందరూ కూడా నాకు పర్మిషన్లు ఉన్నాయి. అందుకని మనకి ఎప్పుడైతే నువ్వు నమ్మి, గురువును నమ్మి, ఈ ధ్యానాన్ని నమ్మి, ఆ భగవంతుని నమ్మి, ఆత్మను నమ్మితేనే నీకు లాభం జరుగుతుంది. నమ్మకపోతే నీకు ఏమీ రాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే ఆ డాక్టర్ చెప్పింది ఆ టాబ్లెట్ కానీ నమ్మకం ఉంటేనే తగ్గుతుంది. డాక్టర్ ఏది ఇచ్చినా కానీ తగ్గదనేది మనకు తెలుసు. అదే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే నమ్మి, ఖర్చు ఏం లేదు కదా, ప్రతిదానికి నువ్వు దేనికి పోయినా ఖర్చు కావాలి, ఎక్కడికి వెళ్ళినా డబ్బు కావాలి. ఇది ఏ రూపాయి ఖర్చు లేదు. మన ఇంట్లో మనం చేసుకోవచ్చు. పిరమిడ్లో ధ్యానం చేసుకోవచ్చు. పిరమిడ్లు ఉన్నాయి. మరి పిరమిడ్లో ధ్యానం చేసుకుంటూ మరి ఆ పిరమిడ్లో ఏంటంటే 3 శక్తి వస్తుంది. నువ్వు ఇంట్లో చేసుకుంటే ఉండదు కాబట్టి
ఆ పిరమిడ్లో చేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, మూడింతల శక్తి వస్తుంది. కాబట్టి అందులో చేసుకున్న తర్వాత కొన్ని రోజులు చేసుకున్న తర్వాత మన ఇంట్లో మనం చేసుకోవచ్చు. మాకు ఇంకా పిరమిడ్ కాకుండా మనం ఏడ కూర్చున్నా కానీ మాకు కుదురుతుంది. అలా కొద్దిగా ఇంకోటేంటంటే ఒక 40 రోజులు ఇది ఒక్క దగ్గర కూర్చొని మీ ఇంట్లో అయినా సరే ఒక్క దగ్గర కూర్చొని చేసుకోండి. ఒక్క దగ్గరనే 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు అలా చేస్తూ ఉండగా మన ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు చేసుకోమన్నాడు పత్రి సారు. ఆ తర్వాత ఏంటంటే మనం పాస్ కావాలంటే 35 మార్కులు వస్తే చాలు. అందుకని ఎవరి ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు. నాకు 100 మార్కులు రావాలి కాబట్టి నాకు టైం లేదు. నాకు 100 మార్కులు రావాలంటే నా ఇష్టం. నేను గంటలు నేను ధ్యానం చేస్తాను. ఆ పరమాత్మతో ఉంటాను. ఆ పరమాత్మతో ఉండడం వల్ల మనకు అద్భుతమైన ధ్యానం కుదురుతుంది, ఆనందంగా జీవిస్తాము, జ్ఞానం సంపాదించుకుంటాము. ఆ జ్ఞానంతో అద్భుతంగా మన జీవితం ఆనందంగా మారుతుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.